హలో అండి, రమణ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలు కాకరకాయ ఫ్రై. వీటికి కావాల్సినవి: అరకిలో కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు, అరకిలో కాకరకాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి. మసాలాకి కావాల్సినవి అమ్మ: మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. ఇప్పుడు కాకరకాయలని చెక్కుకుందామమ్మా. అలా చక్కగా పైపైన చెక్కుకొని ఇలా మధ్యలో ఉన్న గింజలను తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలమ్మా. పిల్లలు అసలు కాకరకాయ ఇష్టపడరు కదమ్మా. ఇలా పచ్చి రొయ్యలతో కలిపి ఫ్రై చేసి పెడితే వాళ్ళకి కాకరకాయ అన్న విషయమే తెలియదమ్మా. చక్కగా తింటారు. మనకు కూడా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టినట్టు తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం చూపించాం కదా మసాలా, దాన్ని ఇప్పుడు దోరగా వేయించుకుందాం అమ్మ. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఈ మసాలా దినుసులన్నీ దాంట్లో వేసేసి కొంచెం దోరగా వేయించుకుని తీసుకుందాం. అవి వేడిగా ఉన్నప్పుడే రోట్లో దంచుకుంటే చక్కగా ఈజీగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. రోట్లో వేసుకుని దంచేసుకుందాం. ఇలా ఉంటే పొడిగా ఉంటే చాలు. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇది లాస్ట్ని అవసరం అవుతుందిరా, ఇప్పుడేం కాదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు అన్నాయి కదమ్మా, దీంట్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలమ్మా. అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. నీళ్ళని ఇంకిపోయినాయి కదమ్మా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి చక్కగా ఆయిల్ తేలేదాకా వేయించుకుందాం. ఇలా చాలమ్మా, అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని వేరే కళాయి పెట్టుకుని కర్రీకి ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకుని నాన్ వెజ్ కర్రీ కదమ్మా, కొంచెం ఆయిల్ ఎక్కువే పెడుతుందో ఒక 4-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేటెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగటానికి టైం పడుతుందమ్మా. 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనిద్దామంటే ఉల్లిపాయల్ని మగ్గనియమ్మ. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని వేయించుకుందాం. కాకరకాయ ముక్కలు కొంచెం వేయించేటప్పుడు ముందుగా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలమ్మా. తర్వాత ఇంకా మూత పెట్టుకోకుండా ఇవి వేయించాలి. ఎందుకంటే మళ్ళీ ఆవిరి దిగి ముక్కలు సరిగ్గా ఆగు. ఇలా వేయించుకోవాలమ్మా. ఈ టైం నుంచి మూత పెట్టకూడదు. ఇంక ఇలా వేగినప్పుడు ఇప్పుడే ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ముక్కలు చక్కగా మెత్తగా ఉంటాయి. ఇవి వేగటానికి కూడా ఉపయోగపడుతుంది ఉప్పు ముందు వేసుకుంటే. వేసేసుకుని ఇలాగా కొంచెం ఇలా వచ్చినప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు అన్నాయి కదమ్మా, వేసి వేయించుకుందాం. ఇప్పుడు దాకా మీడియం ఉన్న స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి. ఇక్కడి నుంచి కూర సిమ్లోనే వేగాలి. ఎందుకంటే గోల్డ్ కలర్ రావాలంటే సిమ్లోనే ఉండాలి. ఇంక ఇలా సిమ్లో వేయితే చూసారమ్మ, నూనె కూడా తేలుతుంది, కూర కూడా చక్కగా వేగుతుంది. ఇలాంటప్పుడు కారం, కొంచెం పసుపు వేసి వేయించాలి. ఇలా సిమ్లో వేగితే కారం కూడా మాడదు, కూరకు చాలా టేస్ట్ వస్తుంది. సిమ్లోనే వేగాలమ్మ. ముందు మనం నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదమ్మా, దాన్ని ఇప్పుడు యాడ్ చేయాలి. కారంతో పాటు మసాలాను కూడా, నూరు పెట్టుకున్న మసాలాను కూడా వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఫ్రై అవుతుంది కదమ్మా. కాకరకాయ ముక్కలు వేసినట్టు ఏమైనా తెలుస్తుందా? అందుకే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పేది. అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయిందమ్మా. కాకరకాయ పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయ్యింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేదో అంటారు కదమ్మా, దాన్ని కూడా చేయండి.